వారి యొక్క విగ్రహం, ఆ మూర్తి ఎలా ఉంటుంది, శంకరాచార్యుల వారు అని చెప్పంగానే మన మనస్సులో ఒక మూర్తి ప్రత్యక్షమవుతుంది. ఏమిటా మూర్తి? ఆ మూర్తి ఎలా ఉంటుంది అంటే యతి రూపంలో, ఒక చేతిలో భాష్య గ్రంథాలు, ఒక చేతిలో చిన్ముద్ర, ఈ రెండు ఉన్నటువంటి ఒక శంకరాచార్యుల వారి మూర్తి మనకి జ్ఞాపకం వస్తుంది. ఈ దృశ్యాన్ని విద్యారణ్య స్వామి వారు వర్ణిస్తూ ఒక అద్భుతమైనటువంటి కల్పన ఎలా చేశారు అనంటే, మన ధర్మ మార్గాన్ని, మన ధర్మాన్ని ఇలా పట్టుకొని ఇంకో చేత్తో అక్కడ ఉన్నటువంటి ముళ్ళన్నిటినీ ఇలా తీస్తున్నారు. మనం ముళ్ళుని తీయాలంటే ఎలా తీస్తామంటే ఇలా రెండు వేలతో ఇలా పట్టుకొని, బొట్టని వెళ్తే ఈ చూపుడు వెళ్తే ఇలా పట్టుకొని తీస్తాం. ఒక్కొక్క ముళ్ళుని ఇలా తీస్తూ ఉంటాం. శంకరులు ఏం చేస్తున్నారంటే ఒక చేతిలో ఆ ధర్మాన్ని పట్టుకొని దాని నుంచి నాస్తికులు వేసినటువంటి ఒక్కొక్క ముళ్ళుని తీసి ఇలా పక్కకు పడేస్తూ ఉన్నారు. అలా తీస్తున్నప్పుడు ఇలా అన్నప్పుడు అప్పుడు చూసినటువంటి ఆ చిత్రాన్ని మనం అంతా ఇప్పుడు చూస్తూ ఉన్నాము. కాబట్టి శంకరులు అలా చేస్తున్నారు అని దాన్ని ఇలా ఈ రకంగా అద్భుతంగా విద్యారణ్య స్వామి వారు వర్ణించి ఉన్నారు.